ఈ రోజు వ్యాస పూర్ణిమ సందర్భంలో మనమంతా ఇక్కడ సమావేశమయ్యాము. సాంప్రదాయ ప్రకారం వ్యాసో నారాయణ అడిగేది హరి వ్యాసరూపంలో వ్యక్తమైనట్టుగా తెలియజేస్తుంది. నారాయణ స్వరూపుడైనటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా కర్మగా మనము ఈరోజు సమావేశమై ఆయనను శ్లాఘించుకుంటూ ఆయన్ని కీర్తించుకుంటూ ఆయన యొక్క సందేశాన్ని మనము విచారం చేసుకున్నాం. సాంప్రదాయంలో ఉండేటువంటి వారు సాధకులు, ముముక్షులు, శిష్యులు అనుకునేటువంటి వారందరూ కూడా ఈ రోజున వారి వారి గురువుని ఆరాధన చేసుకుంటారు, పూజించుకుంటారు. గురువుని నూతన వస్త్రాలతో సత్కరిస్తారు, కానుకలతో ఆనందింపజేస్తారు. ఆ విధముగా గురు సాంప్రదాయంలో శిష్యులు వారి వారి గురువుని ఆరాధన చేసుకుంటున్నారు. ఇక్కడ మనది గురు సాంప్రదాయం కాదు, అవతార సాంప్రదాయం కనుక ఈ రోజున అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాను మనము భగవంతునిగా, అవతారునిగా, గురువుగా, సద్గురువుగా ఆయనను ఆరాధించుకునేటువంటి రోజు. మెహర్ బాబా తన యొక్క అవతార ప్రయోజనాన్ని, అవసరాన్ని మానవాళికి తెలియజేస్తూ తన యొక్క కార్యక్రమము విశ్వవ్యాపకమైనటువంటి కార్యక్రమం అని, విశ్వ మానవాళికి అందరికీ ఉద్దేశింపబడినటువంటి కార్యక్రమం అని తెలియజేస్తూ తాను సనాతన పురుషుడైనటువంటి ఆది దేవుడనని తెలియజేశారు మెహర్ బాబా. సనాతన పురుషుడైనటువంటి మెహర్ బాబాతో ఈ విశ్వములో ఉండేటువంటి మానవులందరూ కూడా సంబంధపడే ఉన్నారు అని తెలియజేస్తూ అందరి యొక్క భూత భవిష్యత్ జీవితములు సర్వము కూడా తనకు తెలుసునని, మానవాళిని అంతని కూడా నిజ గమ్యము చేర్చడానికి అవసరమైనటువంటి తన విశ్వ కార్యక్రమంలో తాను మానవులందరినీ కూడా ప్రవేశింపజేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిపింపజేసి వారిని అందరినీ కూడా నిజగమ్యము చేర్చాలి అనేటువంటి దృక్పథంతో తాను అవతరించాను అని తెలియజేస్తారు మెహర్ బాబా. గత అవతార కాలంలో అనేక సందేశములు ఇచ్చి ఉన్నాను. మానవులు వాటిని ఆచరించలేని కారణం చేత అవి నిరుపయోగములే అయినవి. అందుకని ప్రస్తుత నా ఈ అవతార కాలంలో నేను మౌనము వహించాను. మౌనము ద్వారానే నేను మానవుల్ని మేల్కొల్పుతాను అని మెహర్ బాబా తెలియజేస్తారు. మౌనముల గురించి మెహర్ బాబా తెలియజేసి, మౌనము మీరు అనుకున్నట్లుగా మాట్లాడకుండా ఉండడము మాత్రమే కాదు, నా ఈ మౌనము ఈశ్వరీయ మౌనము మీలో నిద్రాణమై ఉండేటువంటి ప్రజ్ఞను జాగృతపరచడానికి ఉద్దేశింపబడినదని, మానవ
తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవమునకు సంబంధించినటువంటి ఒక స్థితి అంతర్నిహితమై ఉన్నదని, అక్కడే అనాహతం అనేటువంటి శబ్దమునకు స్థానమై ఉన్నదని, ఆ అనాహత సంబంధమైనటువంటి శబ్దము ఎక్కడ అవ్యక్తముగా ఉండి ఈ బాహ్యమైనటువంటి శబ్దములకు మానవుడు ఆకర్షితుడై ఈ అనాహత శబ్దమును వినలేని కారణం చేత దైవీ సందేశమును యథాతథముగా గుర్తించను లేకపోతున్నాడు, జీవించను లేకపోతున్నాడు. అందుకని నేను ఈ అనాహత శబ్దమును మానవుని అంతర్గతముగా నేను జాగ్రత్తపరిచి దైవీ సందేశమును వారికి అందజేయడం కోసమే నేను ఈ మౌనము వహించాను అని తెలియజేస్తాను మెహర్ బాబా. మెహర్ బాబా అవతార కార్యక్రమం ప్రారంభించిన తర్వాత 1925వ సంవత్సరంలో జూలై 10వ తేదీని వారు మౌనం ప్రారంభించారు. అప్పటి నుండి శరీర విసర్జన చేసేంత వరకు కూడా మౌనం కొనసాగుతూనే ఉన్నది. ఆ తర్వాత మనం బాబా సాహిత్యాన్ని పరిశీలన చేసినటువంటి సందర్భంలో శబ్దమే రూపము ధరిస్తుంది. రూపము ధరించినటువంటి శబ్దములకు కారణమైనటువంటి ఆది శబ్దమును ఆశ్రయించుకున్నటువంటి ఆ దివ్యాత్మ శరీర విసర్జన ద్వారానే మానవులలో తన యొక్క శబ్దమును, నిజమైనటువంటి శబ్దమును వ్యక్తం చేశారు అనేటువంటిది మనకు బోధపడుతుంది. మెహర్ బాబా తన యొక్క మౌన సందేశమును మానవాళికి అందిస్తూ మౌనము ద్వారా తాను మానవులకు చేసేటువంటి సహాయము ఏ విధముగా ఉంటుంది, మానవుడు పొందేటువంటి దైవీ సహాయము ఏ విధముగా మానవుడు స్వీకరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించి గమ్యము చేరతాడు అనేటువంటి విషయముల గురించి ప్రస్తావిస్తారు మెహర్ బాబా. నేను ఇప్పుడు మానవాళికి ఇచ్చేటువంటి ఈ సందేశంలో చైతన్య భూమికలకు సంబంధించినటువంటి వివరములు మాత్రము తెలియజేస్తాను అని మెహర్ బాబా తన యొక్క ముఖ్య గ్రంథమైనటువంటి భగవద్వచనములో తెలియజేస్తారు. చైతన్యం యొక్క వ్యక్తీకరింపబడినటువంటి వ్యక్తమైనటువంటి చైతన్యం యొక్క ప్రయాణము, చైతన్యం యొక్క ప్రయాణములో మానవుని అనుభవములకు సంబంధించినటువంటి అజ్ఞానము, మానవుని యొక్క మానసిక వికాసములకు సంబంధించినటువంటి జ్ఞానము ఏ విధముగా చైతన్యములోనే వ్యక్తమవుతూ మానవానుభవానికి ఇవి ఏ విధముగా ఆధారపడి ఉన్నవి అనేటువంటి విషయాలని స్పష్టపరిచారు మెహర్ బాబా. కర్మ విషయాన్ని గతంలో మహాత్ములు తెలియజేసినటువంటి విధముగా 3 భాగములుగా విభజింపబడి లేవని, అది ఒకే ఒక విధమై ఉన్నదని, ఒకే ఒక కర్మయ్యి ఉన్నదని, దాన్ని మనము జీవించడములో, అనుభవించడములో ఈ భేదము వ్యక్తమవుతున్నదని తెలియజేస్తారు. సంచితము అని చెప్పుకునేటువంటి ఈ కర్మ మనకు తెలియదు. కర్మ ఉన్నదో లేదో తెలియదు, ఉన్నదని నమ్ముతున్నాము. సంచిత కర్మ ఉన్నది, గత జన్మలో ప్రోగు చేసుకుని వచ్చినటువంటి కర్మ ఉన్నది. అది మన యొక్క అంతఃకరణలో చిత్తం అనేటువంటి స్థితిలో ఉన్నది అని మనం నమ్ముతున్నాము. మెహర్ బాబా అంటారు,
అది కేవలం నీ ఊహకు సంబంధించినటువంటిది, నీ ఇమేజినేషన్కి సంబంధించింది. కానీ వాస్తవమునకు ఈ సంచితము అని అనుకునేటువంటి కర్మ లేదు అని తెలియజేస్తారు. మరి ఉన్నదని అనుకుంటూ మెహర్ బాబా చెప్పారు కనుక లేదు అనుకుంటే సరిపోతుందా? ఉన్నదో లేదో సుస్పష్టంగా తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా గుర్తించినప్పుడు మాత్రమే ఒక స్థిరమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి నిర్ధారణ కలుగుతుంది. ఉన్నదో లేదో తెలుసుకోవాలి అంటారు. దానికి అవసరముగా మెహర్ బాబా ఒక ధ్యాన మార్గాన్ని తెలియజేశారు, ఒక ధ్యాన విధానాన్ని తెలియజేశారు. మెహర్ బాబాను విశ్వసించినటువంటి మనము మెహర్ బాబా తెలియజేసినటువంటి సత్యముల మీద మనకు ఉండేటువంటి విశ్వాసమును పురస్కరించుకొని మనము వారు చెప్పినటువంటి సందేశమును దృఢముగా నమ్మినప్పుడు నమ్మకముతో కూడినటువంటి ఆ స్థితిని అనుభవించాలి అనేటువంటి కుతూహలము, జిజ్ఞాస మనకు తీవ్రకరమైనప్పుడు మన ఇంద్రియములు, బహిర్ముఖమై ఉండేటువంటి ఇంద్రియములు అత్యంత సహజముగానే అంతర్ముఖమై తత్సంబంధమునకు అనుభవమునకు అవకాశం ఇస్తుంది అని తెలియజేశారు మెహర్ బాబా. అందుచేత నీవు నమ్ముతున్నటువంటి సంచిత కర్మ ఉన్నదా లేదా అని నీవు అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస నీకు ఉన్నది అని అంటే నన్ను పూర్తిగా నమ్ముతున్నటువంటి, విశ్వసిస్తున్నటువంటి నీవు నేను చెప్పినటువంటి ఈ విషయమును కూడా పూర్తిగా విశ్వసించు, పూర్తిగా నమ్ము. నమ్మి తత్సంబంధమైనటువంటి అనుభవము కొరకు నీవు ఆకాంక్షించు. ఈ ఆకాంక్ష తీవ్రతరమై ఉండాలి. ఎంత తీవ్రతరమై ఉండాలి అని అంటే ఏ వ్యక్తి అయినా నేను జుట్టు పట్టుకుని నీటిలో ముంచినప్పుడు గాలి కొరకు ఎంత వెంపలాడతావో అంత జిజ్ఞాస అనుభవం కొరకు నీకున్నట్లయితే అది నీ అంతఃకరణలోనే ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి రహస్యాన్ని నీవు తెలుసుకునేటువంటి అవకాశము కొరకు నీ బహిర్గతముగా ఉండేటువంటి, బహిర్ముఖములుగా ఉండేటువంటి నీ ఇంద్రియములు అత్యంత సహజముగా అంతర్ముఖమై ఈ సత్యాన్ని తెలుసుకుంటవి అని తెలియజేశారు మెహర్ బాబా. ఈ అనుభవం పొందడానికి మనందరకు మెహర్ బాబా ఒక ఉపాయం తెలియజేశారు. ఏమిటి అని అంటే నిత్య ప్రకాశమానమైనటువంటి ఆత్మస్వరూపుడు నీవు ఎప్పుడు ఎరుకే స్వభావము కలిగినటువంటి ఆత్మవై నీవు ఉన్నావు. కానీ ఎరుక లుప్తమైనటువంటి అనుభవములో నీవు నీ యొక్క అజ్ఞానము ఏమి అనుభవింపజేస్తుందో అది నిజమని నమ్మి జీవిస్తుండేటువంటి జీవితమునకు గురై ఉన్న కారణం చేత నీకు రహస్యము తెలియడం లేదు. అందుకని నీ యొక్క వాస్తవిక స్థితికి సంబంధించినటువంటి అనుభవం కొరకు నీవు ప్రయత్నం చేయి. నీవెవరో నీవు తెలుసుకో. ముందు నీవెవరో తెలుసుకోవడానికి నీకు ఏ సాధన నేను ఇవ్వడం లేదు. కేవలము అవతార పురుషునిగా, సనాతన పురుషుడిగా, ఆది దేవుడిగా, నీతో ఆది నుండి సంబంధము కలిగినటువంటి వ్యక్తిగా నీకు ఈ ఉపాయాన్ని తెలియజేస్తున్నాను అంటారు. ఈ ఉపాయము నాకు సూచనగా ఒక విషయం చెప్తారు మెహర్ బాబా. దాన్ని మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి విషయమే మనకు సూచన మంత్రంగా అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే. ఈ సూచన మంత్రముగా మహాత్ములు మనకు తెలియజేసేది ఏమంటది? సోహం, సోహం, అది నేనై ఉన్నాను, అది నేనై ఉన్నాను అనేటువంటి ఈ సూచన
సూచనకు ఏది నేనై ఉన్నాను అంటే వేకువ, స్వప్నము, సుషుప్తి ఈ మూడవస్థలలోనూ నేను అనేటువంటిది ఏ ఒక్కటై ఉన్నదో వేకువలో ఉండి అనుభవించేటువంటి ఆ నేనుకు భిన్నమైనటువంటి స్వప్నానుభవములకు సంబంధించినటువంటి నేను, ఈ స్వప్నానుభవములకు భిన్నమై ఉండేటువంటి సుషుప్తి అవస్థలో అర్పించేటువంటి ఆ నేను, ఈ మూడు నేను ఉన్నాను కనుకనే నాకు వేకువానుభవం ఉన్నది, స్వప్నానుభవం ఉన్నది, సుషుప్తి అనుభవం ఉన్నది. ఆ నేను నిజమైనటువంటి నేను. ఆ నేను ఇప్పుడు బాహ్యముగా అనుభవిస్తుండేటువంటి ఈ అనుభవములకు సంబంధించినటువంటి నేను కాను. ఈ మూడు అనుభవ స్థితులు ఒక్కటై ఈ మూడు స్థితులను అనుభవం కొరకు ఎలా అయితే అనుభవిస్తున్నానో అదే విధముగా ఈ మూడు స్థితులకు ఆధారమై ఉండేటువంటి నిజమైనటువంటి నేను ఏది నేను కాను అని ఈ విధమైనటువంటి విచారణ ద్వారా తాను గుర్తెరిగి ఏది తానై ఉన్నాడో తన వైపు దృష్టి మరల్చి జిజ్ఞాస కలిగి ఉన్నట్లయితే అప్పుడు నిరంతరము సహాయం చేసేటువంటి భగవంతుని యొక్క అనుగ్రహంతో నీ యొక్క నిజస్థితిలో నీవు జాగృతిని పొందుతావు, మేల్కొంటావు. అప్పుడు వాస్తవముగా నీవెవరవో నీవు తెలుసుకోగలుగుతావు. నీవెవరవో నీవు తెలుసుకున్నప్పుడు నేను శరీరమును కాదు, ప్రాణమును కాదు, మనస్సును కాను, ఇవన్నీ నాకు ఉపకరణములు, అనుభవములకు అవసరమైనటువంటి ఉపకరణములు అని నీవు గుర్తెరిగినప్పుడు శరీరమును వినియోగించుకుంటున్నావు, ప్రాణమును వినియోగించుకుంటున్నావు, మనస్సును వినియోగించుకుంటున్నావు. వీటిని వినియోగించుకునేటువంటి ప్రక్రియ ఏ విధముగా ఉంటుంది అని అంటే శరీరము కాని తాను, ప్రాణము కాని తాను, మనస్సు కాని తాను కేవలము ఉపకరణములుగా ఉపయోగించుకునేటువంటి తాను ఎప్పటికప్పుడు వాటి యొక్క లేనితనాన్ని గుర్తించుకుంటూ తన నిజ అస్తిత్వం యొక్క సత్యత్వములో నిలిచి జీవిస్తున్నప్పుడు వీటి యొక్క ప్రభావము నీపై ఉండదు. ఎప్పుడైతే శరీర ప్రాణ మనస్సుల యొక్క ప్రభావము నీపై ఉండదో వాటితో తాదాత్మ్యతనిచ్చి శరీరమే నేననేటువంటి భ్రమతో జీవింపజేసేటువంటి ఈ కర్మలు అయితేనేమి, మనస్సే నేననుకుని జీవింపజేసేటువంటి ఈ సంస్కారములు అయితేనేమి, ఇవి అత్యంత సహజముగా తొలగిపోయి నీ నిజస్థితి అయినటువంటి ఆత్మస్వరూపంలో జాగృతినిస్తుందని, అటువంటి ఆత్మస్థితిలో జాగృతి పొందినటువంటి నీవు ఏ అనుభవాన్ని పొందుతావు అని అంటే ప్రస్తుతము ఈ క్షణములో ఏ అనుభవము పొందడానికి అవసరముగా కర్మ నన్ను ఈ జన్మలో నిలిపినదో అది అనుభవింపచేసేదే కర్మ కానీ దీనికి ముందు మరొకటి ఏదో ఉన్నదని కానీ తర్వాత మరొకటి ఏదో వస్తుందని కానీ లేదు అని నీవు తెలుసుకొనగలుగుతావు. అది తెలియనంత వరకే నీకు ఈ భ్రాంతి, ఈ భయము ఉన్నది. పుట్టినది మొదలు మరణిస్తుండేటువంటి వరకు నీవు జీవించేటువంటి జీవితంలో ఇప్పుడు అనుభవంలో ఉన్నటువంటి నీ స్థితి మరొక క్షణము తర్వాత ఏ అనుభవంలో ప్రవేశిస్తుందో తెలియదు. అటువంటప్పుడు ఈ క్షణములో ఉన్నటువంటి అనుభవ స్థితి, ఈ స్థితికి కారణము గతంలో ఏదో ఉన్నది అనుకోవడము భ్రాంతి, భ్రమ
అని అంటారు మెహర్ బాబా. నీవు జన్మించి జీవిస్తుండేటువంటి ఈ జీవితము, నీవు జన్మించి జీవిస్తుండేటువంటి ఈ జీవితము గత జన్మల కారణముగా అనుభవింపబడేది కాదు. కానీ ఈ జన్మను జన్మింపజేసి అనుభవింపజేసేటువంటి ఏ రియాలిటీ, ఏ ఆత్మ సత్యత్వ స్థితి అయితే ఉన్నదో, ఆత్మ సత్యత్వ శాశ్వత స్థితి అయితే ఉన్నదో, అది ఏ జన్మలో ఏ స్థితి యొక్క అనుభవంలో వ్యక్తమై ఏ అనుభవంలో పొందవలసినటువంటి అవసరము ద్వారా ఈ జీవన గమనము సాగుతుందో ఉద్దేశింపబడినటువంటి ఆ దివ్య ప్రణాళికానుగుణ్యముగానే నడుస్తుంది. కానీ గతంలో ఏదో చేశాను, అందుచేత ఇప్పుడు ఈ అనుభవాన్ని పొందుతున్నాను అనుకునేటువంటి భ్రమే కానీ వాస్తవము కాదు అని అంటారు మెహర్ బాబా. ఈ సందర్భంలోనే మెహర్ బాబా ఈ మనం విశ్వసిస్తుండేటువంటి ఈ పునర్జన్మ విషయాన్ని గురించి కూడా ప్రస్తావిస్తారు. మెహర్ బాబాను ప్రశ్నిస్తారు, మీరు పునర్జన్మను అంగీకరిస్తారా అని. ఎందుకంటే మెహర్ బాబా ఈ విశ్వంలో ఉండేటువంటి ఏదేదో ఒక ప్రత్యేక మానవుల గురించి అవతరించినటువంటి అవతార పురుషుడు కాను అని ఆయన తెలియజేశారు. ఈ విశ్వంలో ఉండేటువంటి సర్వ మానవాళికి సంబంధించినటువంటి వాడిని అంటారు మెహర్ బాబా. అంచేత ఏ మతమునకు ఆయన సంబంధించినటువంటి వాడు కాదు, ఏ మతాన్ని ప్రతిపాదించడానికి ఉద్దేశింపబడినటువంటి వారు కాదు మెహర్ బాబా. మెహర్ బాబా అంటారు, నేను ఏ మతమునకు సంబంధించినటువంటి వాడిని కాదు, కానీ అన్ని మతములు నాతో సంబంధపడి ఉన్నవి అంటారు. అటువంటి సందర్భంలో కొన్ని మతస్థుల వారు పునర్జన్మను అంగీకరించరు, విశ్వసించరు. కొన్ని మతముల వారు పునర్జన్మను విశ్వసిస్తారు, పునర్జన్మ ఉన్నది అని. దీనిని పురస్కరించుకుని అడుగుతారు మెహర్ బాబాను, మీరు పునర్జన్మను అంగీకరిస్తారా అని. ఒక మతము వారు అంగీకరించినటువంటి విధముగా పునర్జన్మను అంగీకరిస్తాను, మరొక మతము వారు అంగీకరించినటువంటి విధముగా పునర్జన్మను నేను అంగీకరించాను అంటారు. అంటే వారు చెప్పింది నిజమే, వీరు చెప్పింది నిజమే, ఉన్నదని నమ్మడానికి కానీ లేదు అని నమ్మడానికి కానీ ఏ మనస్సు కారణమైనదో ఆ మనస్సు ఒకసారే పుడుతుంది, ఒకసారే చూస్తుంది. దానికి ఇక ఇన్ని విధములైనటువంటి పునర్జన్మలు అనేటువంటివి దానికి లేవు. ఇక మానవ అనుభవంలో తాసపడేటువంటి భేదములన్నీ మరి దేనికి సంబంధించినటువంటివి? ఏదో మనస్సు వికసిస్తుంది అని, మనస్సు ఏదో పరిణామం చెందుతుంది అని అంటున్నారే. శ్రీ అరవిందులు తెలియజేసినటువంటి మనస్సు, అతి మనస్సు, విశ్వ మనస్సు మొదలైనటువంటి ఈ మానసిక స్థితులన్నీ మరి ఈ స్థితులకు అర్థమేమిటి? ఈ మనస్సు ఏ మార్పు చెందనదై ఉన్నట్లయితే, ఒకేసారి పుట్టి ఒకేసారి చచ్చేది అయితే మరి ఈ అనుభవములకు మరి ఏది కారణము? ఈ మనస్సు ఒకేసారి పుడుతుంది, ఒకేసారి మరణిస్తుంది అన్నప్పుడు ఈ మనస్సు కలిగినటువంటి మానవుడు వ్యక్తి ఒకేసారి పుడుతున్నాడు, ఒకేసారి మరణిస్తున్నాడు. అంతేనే తప్ప అతడు ఈ పునర్జన్మలకు లోనైనటువంటి వ్యక్తి కాడు. మెహర్ బాబా ఇచ్చినటువంటి సందేశాన్ని పురస్కరించుకొని మీ అవగాహనకు చెప్తున్నాను. ఈ వీర్రాజు అనేటువంటి వ్యక్తి పుట్టాడు. పుట్టి పెరుగుతూ కుటుంబ సంబంధమైన
సంఘ సంబంధమైనటువంటి ఈ తాదాత్మ్యతతో అనేక అనుభవాలని అనుభవిస్తూ జీవిస్తున్నాడు. ఈ అనుభవాలని పొందుతూ జీవిస్తుండేటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితానికి ఆలోచించేటువంటి మనస్సు, కోరికలు కోరేటువంటి మనస్సు ఆధారమై కారణమై ఉంటుంది. అటువంటిప్పుడు ఈ మనస్సు యొక్క వ్యక్తీకరణ, ఈ మనస్సు యొక్క పోకడ, ఈ మనస్సు యొక్క వాస్తవికమైనటువంటి స్థితి నా అనుభవాన్ని పురస్కరించుకొని జాగ్రత్తగా గమనించినట్లయితే, జీవితంలో తారసపడేటువంటి అనుభవాలను జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏ మనస్సు నాకు ఆధారమై కారణమై ఉంటుంది అని అనుకుంటున్నానో ఆ మనస్సు వేకువలో ఒక విధమైనటువంటి అనుభవాన్ని అనుభవింపజేస్తుంది. నిద్ర నుండి మేలు కాంచినది మొదలు మరలా నిద్రలోకి వెళ్ళేంత వరకు ఒక విధమైనటువంటి జీవితానికి ఆధారమై, అనుభవానికి ఆధారమై ఉంటున్నది. మరలా అలసి నిద్రలోకి ప్రవేశించిన తర్వాత మరొక అనుభవంలో ప్రవేశిస్తున్నాను. మరో అనుభవంలో ప్రవేశించినప్పుడు మరొక వ్యక్తిగా, ఇప్పుడు సంపన్నునైనా అక్కడ స్వప్నంలో నిరుపేద అనుభవం లభించవచ్చు. ఇప్పుడు ఏ భయము లేకపోయినా వేకువలో స్వప్నంలో భయములకు భ్రాంతికి గురి కావచ్చు. మరి వేకువలో నా ఈ సుఖానుభవానికి కారణమైనటువంటి మనస్సు మళ్ళా నిద్రలో నేను ప్రవేశించినప్పుడు, నిద్రానుభవాన్ని పొందుతున్నప్పుడు మరి వేరొక అనుభవాన్ని అనుభవించడం ఏమిటి? ఇక్కడ పొందినటువంటి సుఖానుభవాన్ని, ఈ ఆనందాన్ని ఏమి స్వప్నంలో ఎందుకు అనుభవించలేకపోతున్నాను? ఈ మనస్సు స్వప్నంలో అదే విధముగా ఎందుకు అనుభవింప చేయలేకపోతున్నది? సరే, అక్కడ ఏదో అనుభవించాను, మళ్ళీ తెలియనటువంటి అజ్ఞాన స్థితికి సంబంధించినటువంటి, కారణ స్థితికి సంబంధించినటువంటి నిద్రావస్థ, గాఢ నిద్రలోకి వెళ్ళాను, సుషుప్తిలోకి వెళ్ళాను. అక్కడ ఏమీ లేదు, ఏడుగా లేదు, కానీ మేలుకున్న తర్వాత హాయిగా నిద్రపోయాను అంటున్నాను, హాయిగా నిద్రపోయాను అంటున్నాను. మరి అక్కడ హాయి పొందింపజేసినటువంటి మనస్సు, ఇక్కడ స్వప్నానుభవాన్ని అనుభవింపజేసినటువంటి మనస్సు, వేకువలో అనుభవింపజేసేటువంటి మనస్సు ఒకటేనా? వేకువలో ఉన్నటువంటి మనస్సు స్వప్నంలో ఉన్నదా? స్వప్నంలో ఉండేటువంటి మనస్సు సుషుప్తిలో ఉన్నదా అని ఆలోచిస్తే, వేకువలో ఉన్నటువంటి మనస్సు నిద్రలో లేదు, అంటే స్వప్నావస్థలో లేదు. స్వప్నావస్థలో ఉండేటువంటి మనస్సు సుషుప్తి అవస్థలో లేదు. మరి ఏమి ఉండి అనుభవం చేస్తుంది? ఈ వేకు అనుభవాన్ని కానీ, ఈ స్వప్నానుభవాన్ని కానీ, ఈ సుషుప్తిని కానీ సంస్కార ముద్రితమై ఉన్నటువంటి, కర్మ వాసనలతో కూడినటువంటి చైతన్యము, జీవ చైతన్యము. ఈ జీవ చైతన్యము అనుభవములకు అనుగుణమైనటువంటి రీతిలో మార్పు చెందడంతో ఈ మనస్సు అనేటువంటి ఛానల్ కూడా తద్రూపము ధరించి తత్సంబంధమైనటువంటి అనుభవాన్ని అనుభవింపచేస్తుంది అని అంటారు. మనస్సుకు ఒక రూపము లేదు, ఒక స్థితి లేదు, ఒక అస్తిత్వము లేదు. అంతఃకరణము ఒకటే సత్యము అంటారు మెహర్ బాబా. అంతఃకరణము, అంతఃకరణము అంటే సంస్కారములతో కూడినటువంటి చైతన్యము, అన్మానిఫెస్టెడ్ సంస్కారాలతో కూడినటువంటిది ఏదైతే ఉన్నదో అది అంతఃకరణ అంటారు. అదే జీవుడు భగవంతుడి నుండి వ్యక్తమై మరో భగవంతునితో ఐక్యతానుభవం పొందేంత వరకు, అంటే నిర్వాణానుభవం పొందేంత వరకు ఉండేటువంటి శాశ్వత స్థితి ఏమిటి అని అంటే ఈ అంతఃకరణ అంటారు.
ఈ అంతఃకరణ మానవుని యొక్క అండర్స్టాండింగ్లో, అవగాహనలో అవ్యక్తముగా ఉండేటువంటి సంస్కారం యొక్క స్థితి చిత్తము అంటే, సంస్కారం యొక్క వ్యక్తమై ఉన్నటువంటి స్థితిని మనస్సు అని అంటే, వ్యక్తమైనటువంటి సంస్కార అనుభవములకు అవసరమైనటువంటి స్థిరీకరణ, స్థిరపరిచేటువంటిది, నిశ్చయింపు చేసేటువంటిది బుద్ధి అయితే, వీటితో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మ ప్రాతిభాషిక అహముగా వ్యక్తమై అహం అనేటువంటి పేరుతో జీవిస్తుండేటువంటి వీటిని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఒకటైనటువంటి అంతఃకరణము, చిత్తము, మనస్సు, బుద్ధి, అహం అనేటువంటి నాలుగుగా మానవుని యొక్క అనుభవానికి వస్తున్నది. మానవుని అనుభవంలోకి వస్తుండేటువంటి ఈ మనస్సు యొక్క వాస్తవిక స్థితి ఏమిటి అంటే, అవ్యక్తంగా ఉండేటువంటి సంస్కారము వ్యక్తమైనప్పుడు మాత్రమే అది మనస్సుగా వ్యవహరింపబడుతుంది. సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సుగా వ్యవహరింపబడుతుంది. కోరికలు కోరేటువంటి మనస్సుగా వ్యక్తమవుతున్నది. ఈ విధంగా వ్యక్తమైనటువంటి ఈ మనస్సు ఆలోచనలతో కూడినటువంటి, సంకల్పములతో కూడినటువంటి మనస్సు ఏ సందర్భంలో ఏ సంకల్పము ఉద్దేశింపబడి సంకల్పిస్తుందో అప్పుడే ఈ మనస్సుకు చలనము. ఆ సంకల్పము పరిపూర్తి అయిపోయిన తర్వాత ఈ సంకల్పమును వ్యక్తం చేసినటువంటి మనస్సుకు మరణం. మరొక సంకల్పము వ్యక్తమైనప్పుడు మరొకసారి పుడుతుంది. మహాత్ములు అంటారు, అనుభవజ్ఞులు, సంకల్పమునకు మధ్య ఉండేటువంటి విరామమును నీవు గుర్తెరిగి నెమ్మదిగా ఆ విరామమును నీవు పెంచుకుంటూ వెళ్ళినట్లయితే నీవు శాశ్వత సుఖానుభవాన్ని నీవు పొందగలవు అని తెలియజేస్తారు. ఈ సంకల్పములకు మాత్రమే ఉద్దేశింపబడినటువంటి ఈ మనస్సు మానవుని యొక్క జన్మకు సంబంధించినటువంటిది, జన్మించి జీవించి జీవితములకు సంబంధించినటువంటిది మాత్రమే. అందుకని ఈ మానవ జన్మకు సంబంధపడినటువంటిది, మానవ జన్మకు ఉద్దేశింపబడినటువంటిది, ఈ మానవ జన్మతో మాత్రమే పరిమితమైనటువంటిది ఈ మనస్సు. ఈ మానవ జన్మతో వ్యక్తమైనటువంటి ఈ మనస్సు ఎప్పుడైతే ఈ ఉపాధి అవసరము తీరి విడిచిపెట్టబడుతుందో అప్పుడు ఈ ఉపాధితో సహా మనస్సు నశిస్తుంది. ఈ మనసు చాలాగా ఉపయోగపడి ఈ సంస్కారములను, ఈ కర్మలను ఏ మెదడుకు చేరుస్తుందో ఈ చాలాగా ఉండేటువంటి ఈ మనస్సు నశిస్తుంది. ఈ సంస్కారం చేరి అనుభవానికి ఆధారమైనటువంటి మెదడు కూడా నశిస్తుంది. ఇక నశించినటువంటిది ఏమిటి? మనస్సు నశిస్తుంది, మనస్సు పుడుతుంది, చస్తుంది. కానీ జన్మించాడు, పునర్జన్మకు కారణమైనటువంటిది ఏమిటి ఆ స్థితి అని అంటే, మెహబాబు అంటారు, జన్మించి జీవించినటువంటి అనుభవంలో జీవితానుభవము ఏ పరిపూర్ణత్వము, పరిపూర్తి సంబంధమైనటువంటి అనుభవము పొందక అసంతృప్తితో, ఇంకా ఏదో పొందాలి అనేటువంటి జిజ్ఞాసతో ఆఖరి శ్వాస విడిచినటువంటి సందర్భంలో ఏ కోరిక, ఏ సంకల్పము కలిగి ఉంటాడో ఆ సంకల్ప సంబంధమైనటువంటి ఇంప్రెషన్తో కూడినటువంటి చైతన్యము ఈ ఆత్మను ఆశ్రయించుకొని
మరొక జన్మకు కారణమై ఉంటుంది అని అంటారు. మన శాస్త్రములలోనూ అనుభవజ్ఞులు కూడా అదే చెప్తారు. ఏమిటి అంటే నీవు ఆఖరిగా ఏమి సంకల్పించుకుంటే ఆ విధంగానే నీవు పుడతావు అని మహాత్ములు తెలియజేస్తూ ఉంటారు. నీవు పుడతావు అన్నటువంటిది ఈ వేషధారికి సంబంధించినటువంటి ప్రాతిభాషిక అహము కాదు. శాశ్వతమైనటువంటిది, జన్మ లేనటువంటిది ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మను ఆశ్రయించుకొని ఆత్మ అనుభవములకు ఉద్దేశింపబడినటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యంపై ముద్రితమైనటువంటి ఈ వాసనలు, ఈ సంస్కారములు కారణమై ఈ చైతన్యమే ఈ జన్మ పరంపరలకు, ఈ జన్మ పురోగమనకు ఆధారమైనది. ప్రాతిభాషిక అహముగా వ్యవహరించినటువంటి వ్యక్తి గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు. ఆ వ్యక్తికి పునర్జన్మ అనేటువంటిది లేదు. ఇక ఆత్మ ఉన్నది, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఈ శాశ్వతమైనటువంటి ఆత్మకు కూడా పునర్జన్మలు లేవు, జనన మరణములు లేవు. మరి ఈ జనన మరణములని చెప్పుకునేటువంటి ఈ స్థితికి ఏది ఆధారము అంటే ఈ చైతన్యమే ఆధారము. అటువంటి శాశ్వతమైనటువంటి సత్యస్థితి స్వభావము కలిగినటువంటి ఆత్మస్వరూపుడవు నీవు అని అంటారు మెహర్ బాబా. తన యొక్క అవతార ప్రయోజనాన్ని తెలియజేస్తూ నిన్ను అక్కడ మేలుకొల్పడానికి నేను ఉద్దేశింపబడి నేను వ్యక్తమయ్యాను అంటారు మెహర్ బాబా. ఆత్మ అనేటువంటి అనుభవంలో నిన్ను మేలుకొల్పడం కోసము నేను అవతరించాను. చెప్పవలసిన అనేక విషయములు, నీకు అవసరమైనటువంటి అనేక విషయములు గతంలో చెప్పుకున్నాను. ఇప్పుడు మరలా చెప్పవలసినటువంటి పని లేదు, అందుకని నేను మౌనము పాటిస్తున్నాను అన్నారు మెహర్ బాబా. ఈ మౌనము మీరు అనుకునేటువంటి మాట్లాడకుండా ఉండడమే మౌనం అనుకునేటువంటి మౌనము కాదు, నాది ఈశ్వరీయ మౌనము అని తెలియజేస్తారు. మనము మాట్లాడకుండా ఉండే సమయాలు చాలా ఉన్నవి. నిద్రపోతూ మాట్లాడము, ఏదో టీవీలు సినిమాలు చూస్తూ మాట్లాడము, ఏదో గ్రంథ పఠనం చేస్తూ మాట్లాడము, ఈ ఉపన్యాసం వింటూ కూడా మాట్లాడడం లేదు. అంచేత ఈ మాట్లాడకుండా ఉండడం మాత్రమే మౌనం కాదు, అటువంటి మౌనం కాదు నా మౌనము. నా మౌనము ఈశ్వరీయ మౌనము. ఈశ్వరీయ మౌనము నీకు చేసేటువంటి సహాయం ఏమిటి? నేను అవలంబిస్తున్నటువంటి మౌనము నీ కొరకు నేను మౌనం పాటిస్తున్నాను అంతే తప్ప ఈ మౌనం నా సాధన కోసం కాదు, సాధన ఉద్దేశింపబడినటువంటిది కాదు. నేను ఏదో పొందాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మౌనం పాటించడం లేదు. ఎందుకు మౌనం పాటిస్తున్నాను? నీకు సహాయం చేయడం కోసం. మౌనం ద్వారా ఎలా సహాయం చేస్తాను? ఏ విధమైనటువంటి సహాయం చేస్తాను అంటే నీలోనే నేను అంతర్జామి ఉన్నటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని నీలో నిక్షిప్తమై నిద్రాణమై ఉండేటువంటి ఆ అనాహత శబ్దం, ఈ అన్స్ట్రక్ట్ మ్యూజిక్ ఏదైతే ఉన్నదో దానిని వీడుతాను, దానిని జాగృతం చేస్తాను. దాన్ని జాగృతం చేసేటప్పటికీ ఈ అనాహత శబ్దమును స్వీకరించేటువంటి నీ ఇంద్రియము, నీ కర్ణేంద్రియము, బాహ్యముఖముగా ఉండేటువంటి నీ కర్ణేంద్రియము ఏమవుతున్నది? ఈ అంతర్నిహితముగా వ్యక్తమైనటువంటి ఆ శబ్దములకు ఆధారమైనటువంటి అనాహత శబ్దమును స్వీకరిస్తూ బాహ్య శబ్దములను వినలేకపోతుంది. అది ఆరోగ్యవంతమైనటువంటి చెవైనప్పటికీ కూడా ఈ అంతర్నిహితముగా ఉండేటువంటి అనాహత శబ్దము నీవు ఎప్పుడు వినగలుగుతావో, నీవు విన్నటువంటి
ఆ శబ్దము నీ వాస్తవికమైనటువంటి ఆ సహ తత్పదార్థవాక్యుడైనటువంటి ఆ పరమాత్మకు ఛాయ అయినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి అనుభవానికి నీకు సహాయం చేస్తుంది. నీవు ఆత్మవయున్నావు అనేటువంటి నీ అనుభవానికి ఆ అనాహత శబ్దం యొక్క జాగృతి నీకు సహాయం చేస్తుంది. అటువంటి సహాయాన్ని అందించడం కొరకు మాత్రమే నేను మౌనము వహించాను అని అంటారు మెహర్ బాబా. ఏదో నామక ఆయన మౌనములో ఉన్నారే కానీ మౌనములో ఉండి మాటలకు అందనటువంటి, మనస్సుకు అందనటువంటి అనేక రహస్యములను, అనేక అనుభవ రహస్యములను వ్యక్తం చేశారు మెహర్ బాబా. ఆంగ్ల అక్షరములు కలిగినటువంటి ఆల్ఫాబెట్ బోర్డు యొక్క సహాయం ద్వారా అయితేనేమి, తన వ్రాళ్ళ సంజ్ఞలతో అయితేనేమి అనేక విషయాల్ని, అనేక రహస్యాల్ని వారు తెలియజేశారు.